హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. ఈ సమ్ను ఒకసారి చూద్దాం. కొంత మొత్తంపై 2 సంవత్సరాలకు 15% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ మరియు బారు వడ్డీల తేడా రూ. 180 అయినా ఆ మొత్తం ఎంత అని అడగడం జరిగింది. ఇది 2018 ప్రీవియస్ బిట్ అనమాట. 2018 డిఎస్సి ప్రీవియస్ బిట్. అయితే ఒకసారి చూద్దాం. ప్రాసెస్ షార్ట్ కట్ రెండు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం. చక్రవడ్డీ ద్వారా వచ్చే మొత్తం మైనస్ బారు వడ్డీ ద్వారా వచ్చే మొత్తం ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఇచ్చిన వడ్డీ తేడా అవుతుందన్నమాట 180. అయితే చక్రవడ్డీ ద్వారా వచ్చే మొత్తం అసలు మనం పి అనుకుందాం, అంటే మొత్తాన్ని పి అనుకుంటే పి ఇంటూ 2 సంవత్సరాలు కాబట్టి సంవత్సరానికి 15% కాబట్టి 115/100 ఇంటూ 115/100 అవుతుంది. ఇక్కడ బారు వడ్డీకి వచ్చేసరికి పి ఇంటూ సంవత్సరానికి 15% కాబట్టి 2 సంవత్సరాలకి 30% అవుతుంది. అసలు ప్లస్ వడ్డీ మొత్తం 100 + 30 130 అవుతుంది. పి ఇంటూ 130/100 ఈజ్ ఈక్వల్ 180 అవుతుంది. దీన్ని ఈ విధంగా ఎలా క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే పి వాల్యూ మనకి ఇక్కడ 8000 వస్తుంది. అంటే అసలు పి అనేది 8000 వచ్చింది. అయితే ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం. చక్రవడ్డీ మైనస్ బారు వడ్డీ ఈజ్ ఈక్వల్ 180 అయింది కదా. చక్రవడ్డీ ఫస్ట్ ఇయర్కి 15% అలానే ఉంటుంది. సెకండ్ ఇయర్కి 15% ప్లస్ ఆ 15కి మళ్ళీ 15% కాబట్టి 15 + 15 ప్లస్ 15 ఇంటూ 15/100 ఇక్కడ 15% అవుతుంది. కాబట్టి ఇది మొత్తం 32.25 అవుతుంది. ఇక్కడ బారు వడ్డీ చూసుకుంటే 2 × 15 అంటే 2 సంవత్సరానికి 15% కాబట్టి 2 సంవత్సరాలకి 30 అవుతుంది. ఇలా 32.25 - 30 ఈజ్ ఈక్వల్ 180 అవుతుంది. దీన్ని ఇలా చేసుకుంటే 2.25% అనేది 180 అయితే అసలు 100% అవుతుంది. కాబట్టి 100% ఎంత ఇలా క్యాల్కులేట్ చేస్తే 8000 వస్తుంది. ఆన్సర్ అనేది 8000 అవుతుందన్నమాట. ఇదే విధంగా ఈ పక్కనున్న సమ్మును చూడండి. ఈ సమ్ము ఆన్సర్ చేసి ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి.